రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున బాంబులతో విధ్వంసం సృష్టించాలన్న కుట్రను ఆంధ్ర, తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు యువకులు విజయనగరంలో మకాం వేసి విధ్వంసానికి వ్యూహం పన్నారు. విజయనగరంలో ట్రయల్ బ్లాస్ట్లను నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాలలో 10 ప్రాంతాల్లో అలజడులు సృష్టించాలని వీరు కుట్ర పన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన సిరాజ్ రెహమాన్, సికింద్రాబాద్లోని బోయిగూడకు చెందిన సయీద్ సమీర్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరాజ్ ఉద్యోగం కోసం చూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాగా సమీర్ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ అసీం అనే స్వయం ప్రకటిత ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దానికి సిరాజ్ అధిపతిగా, సమీర్ డెప్యూటీగా ఉన్నారు. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సిరాజ్ గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధం కావడానికి హైదరాబాద్కు మకాం మార్చాడు. అయితే ఈ సమయంలో అతను సమీర్ ఉగ్రవాద కార్యకలాపాలను చర్చించడానికి, ప్లాన్ చేయడానికి రహస్య సమావేశాలు నిర్వహించాడు. ఒక సౌదీ హ్యాండ్లర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీరికి సూచనలు ఇచ్చాడు. దర్యాప్తులో వీరిద్దరూ సౌదీ అరేబియాకు చెందిన గుర్తు తెలియని హ్యాండ్లర్తో టచ్లో ఉన్నారని తేలింది. ఇక ఇన్స్టాగ్రామ్ ఉపయోగించి దాడులకు కుట్ర పన్నడం, పేలుడు పదార్థాల తయారీపై హ్యాండ్లర్ వారికి మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. సిరాజ్, సమీర్లు ఆన్లైన్లో పొటాషియం క్లోరైడ్, సల్ఫర్ వంటి రసాయనాలను సేకరించి ఇంటర్నెట్ ద్వారా బాంబు తయారీ పద్ధతులను అధ్యయనం చేశారు. ముందుగా విజయనగరంలో రిహార్సల్స్ బ్లాస్ట్ నిర్వహించడానికి వారు ప్లాన్ చేశారు. ఉగ్రవాద అనుకూల కంటెంట్లపై ఆసక్తి చూపే సోషల్ మీడియా వినియోగదారులను గుర్తించే మ్యాజిక్ లాంతర్ అనే హ్యాండ్లర్ వీరికి ఎంపిక చేశాడని అధికారులు తెలిపారు. సిరాజ్, సమీర్లు విధ్వంస రచనలో భాగంగా కొంతమంది మైనర్లతో సహా మరో 28 మంది వ్యక్తులను నియమించుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఏ కార్యక్రమాలు నిర్వహించారు, ఎప్పటి నుంచి విధ్వంస కార్యక్రమాలకు పథకాలు చేస్తున్నారు, దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరిని విజయనగర పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.